గత ప్రభుత్వం ఈ మద్యం విధానాన్ని ఏ రకంగా మరి తూట్లు పొడిచారనేది మనం అందరం కూడా చూసాం అధ్యక్ష. వాళ్ళు ఆ రోజున ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో చెప్పారు అధ్యక్ష, మేము మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మాట తప్పి మరి మొత్తం కూడా ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు అధ్యక్ష. మరి అందుకనే ఏం జరిగిందనేది మొత్తం కూడా విచారణ జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు కొలపూడి శ్రీనివాస్ గారు కానీ జీవి ఆంజనేయులు గారు కానీ చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష. ప్రధానంగా ఆ రోజున ఏదైతే వాళ్ళు తీసుకున్నటువంటి పాలసీలో ప్రభుత్వమే మద్యం దుకాణాలని రన్ చేసే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం, ఆ రోజున అన్ని బ్రాండ్స్ ను కూడా మల్టీనేషనల్ కంపెనీ జీవి ఆంజనేయులు గారు చెప్పినట్టుగా మల్టీనేషనల్ కంపెనీలు అన్నిటి కూడా వాళ్ళకి ఇంటెంట్ ఇవ్వకుండా అంతవరకు అప్పటి వరకు మేము 2014-19 అధ్యక్ష టోటల్ ఆన్లైన్ లోనే వాళ్ళు కావాల్సిన ఇంటెంట్ వాళ్ళు పెట్టుకునే అవకాశం ఇస్తే టోటల్ మాన్యువల్ చేసేసి వాళ్ళు చెప్పిన ఆ రోజు ఉదయం ఫోన్ చేసి ఏ బ్రాండ్స్ చెప్తే ఆ బ్రాండ్స్ మాత్రమే డిపో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి ఉండదు అధ్యక్ష. దానివల్ల ఏమైందంటే మల్టీనేషనల్ కంపెనీలు అన్ని కూడా ఆర్డర్స్ లేక ఉండడానికి డబ్బులు ఇవ్వక వాళ్ళు ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నాసి రకం బ్రాండ్ వచ్చి నిజంగా చాలా కొన్ని సంస్థలకే వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష. కొత్త కొత్త కంపెనీలు కూడా పుట్టుకొచ్చారు అధ్యక్ష. ఆ సందర్భంలో ఆదాన్ అని ఇలా కొన్ని సంస్థలు కూడా కొన్ని పుట్టుకొచ్చి మరి వాటి ద్వారా నాసి రకమైనటువంటి మద్యాన్ని పెట్టడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం పోయింది. ఎన్డీపీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కూడా పెద్ద ఎత్తున పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చింది అధ్యక్ష. ఒక్కసారిగా 150% రేట్లు పెంచేశారు అధ్యక్ష. అప్పటి వరకు ఉన్నటువంటి ధరల్ని 150% పెంచడం వల్ల ప్రజలు ఆ మద్యం కొనుక్కొని తాగలేక, ఈ నాసిరకం మద్యం తాగలేక బోర్డర్ లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా దాదాపు 60%, ఇప్పుడు మేము మళ్ళీ వచ్చిన తర్వాత ఎన్డీపీఎల్ మనం కంట్రోల్ చేసిన తర్వాత 60% వృద్ధి వచ్చింది అధ్యక్ష. ఏదైతే మనకి బోర్డర్ డిస్ట్రిక్ట్స్ అన్నిటి కూడా ఇవాళ ఆ రకంగా గత ప్రభుత్వంలో వాళ్ళు విచ్చలవిడిగా చేసుకుని దోచుకుని మరి గత ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండే వ్యక్తి మరి నిన్న ఇచ్చారు అధ్యక్ష. పేపర్ లో కూడా చూస్తాం జరిగింది అధ్యక్ష. ఏ రకంగా వాళ్ళు వసూలు చేశారు, ఎంతెంత వసూలు చేశారు, కేసు కింద అని చెప్పి వసూలు చేసి దాన్ని మొత్తం కూడా మరి వాళ్ళ బాస్ కి అందజేశారని చెప్పి సాక్షాత్తు ఏటుగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏవన్గా ఉంటే ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి నిన్న ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పారంటే ఆ రోజు మేము వైట్ పేపర్ లో ఇచ్చాం అధ్యక్ష. మేము 3,300 కోట్ల దగ్గర ఈ మధ్య స్కామ్ ద్వారా ఏదైతే జరిగినాయో వాళ్ళు తీసుకున్నటువంటి కేసు కింద దాంట్లో జరిగిందని చెప్పాం. అదే నిన్న ఆయన చెప్పడం కూడా జరిగింది. అంటే మేము ఎంత బాధ్యతగా ఉన్నామనే దానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష.